వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం శ్రీకాకుళానికి చేరుకుంది. అక్కడ ఆయనకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎంత ఇచ్చావు? అదేనా ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అలా ఉన్నారు చూస్తుంటే అనరా మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? గట్టిగానండి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబా. స్టార్ట్ కెమెరా యాక్షన్. రాష్ట్రంలో జరుగుతా ఉన్న కక్ష సాధింపు రాజకీయాలు ఎలా జరుగుతా ఉన్నాయి అని చెప్పడానికి, అద్దం పట్టడానికి ఈ రోజు అప్పలరాజు ఉదాహరణ ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. మీరు ఇలాగ నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. ఏం చేస్తారు? ఎందుకనంటే ఇక్కడ జరుగుతా ఉన్నది ఏంది మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా. ఒక ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తా ఉన్నారు, కనీస మానవతా విలువలు కూడా లేకుండా. మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకోండి, అదే విన్నానయ్యా. మంచితనం అన్నదానికి పూర్తిగా పాతరు వేస్తూ ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. ఈ పిల్లాన్ని ఒకసారి చూడండి. చూడండి సార్, చూడండి. చూస్తున్నా. బాయ్స్ 18 years old. మొన్ననే నీట్ రాసినాడు. పైగా ఇతను ఎంత నాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, ఒక నెల కిందట నీట్ రాసినాడు. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? 18-year-old బాయ్. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నెల కిందట నీట్ రాసి వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని పడతా ఉన్న వయసు అది. నేను ఒక డాక్టర్ ఇంజెక్షన్ నాకు తెలుసు, ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి. వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా మంచి డాక్టర్ కావాలని, ఇది ఒక జబ్బ. సేమ్ టు సేమ్. నాకే బతుకొద్దు. ఏంటి మమ్మీ ఎవడీడు? వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. వీడు కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. తెలుసో తెలియకో పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ ని ట్విస్ట్ చేసి, ఆ యాక్సిడెంట్ లో కుట్రకోణం యాడ్ చేసి, ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? ఆ యాక్సిడెంట్ లో కుట్రకోణం యాడ్ చేసి, చాలా క్లియర్ గా చెప్పావు. ఒక్క ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటాయి. కుట్రకోణంతో పాటు హత్య చేశాడు అని చెప్పి, హత్యాయత్నం నుంచి హత్య చేశాడు అని చెప్పి ఏకంగా కేసును ట్విస్ట్ చేసి, ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. అప్పలరాజు కుటుంబాన్ని హెరాస్ చేయడము ఎంత మటుకు ధర్మం అని నేను అడుగుతా ఉన్నా. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. మరి ఇక్కడ చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు మరి ఆలుసరవులకు తగులుతుంది, హాల్సాకు మౌలుకు తగులుతుంది. అంటే అది వాళ్ళు గోలు పెట్టినట్టు అలా అయ్యి ఆయన అమ్మ నాయన గోలు పెట్టరా. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప నిజంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. వెంటనే దవడ మీద వడ్డించు. ఒకవేళ యాక్సిడెంట్ అనేది పొరపాటున యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 45 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఇంచుమించు రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? దాహం వేస్తుందన్నా. నీలాంటి నోట నీళ్లు పోసే కంటే ఎందుకులే నోటితో చెప్తే బాగుండదు. నోరు మీద ముళ్ళ పంది. నువ్వేరా హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. తప్పులు చెప్పేవాడివి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు.
జస్ట్ బికాస్ అప్పల్ రాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి. ఈ ఆపాకలన్నా తినరా నీ కడుపులో ఉండే చెడు బుద్ధులన్నా పోతాయి. కడుపు అంతా చెడు బుద్ధులేనా. అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? నిజం చెప్పు. అప్పల్ రాజ్ విషయానికి ఒకసారి వద్దాం. ఈ కేసు నుంచి తన కుమారుని తప్పించేందుకు సీదిరి అప్పలరాజు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. నేరానికి పాల్పడిన తన కుమారుడి స్థానంలో అప్పటికప్పుడు మరొకరిని ప్రవేశపెట్టి వ్యవస్థలు, వ్యక్తులను మేనేజ్ చేసిన ఆ గుట్టు రట్టయింది. గది ముచ్చట 108కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతా? అని వాడు ఎవరు కొడుకు? అలాంటి అప్పిగాడికి రుతిక్ రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. వాళ్ళ నాయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బతికించాలని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ అన్న. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇదేంటి కొడుకును చదువురాదా? ఏలు ముద్ర మనకే రాదు. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఎన్ని 100 కోట్లు మింగేసినా సరే ఇంకో 2 కోట్లు బారేస్తే బయలు కూడా వచ్చేసింది కొంతమందికి. శుభ్రంగా మహారాజుల్లో తిరుగుతున్నారు, ఎవడో అడ్డం చెప్పేవాళ్ళు ఏడవాడే. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. వాళ్ళే నాయకులు, మన కర్మగాలి వాళ్ళే నాయకులు. మనకి శుభ్రంగా తిరుగుతారు. గజ దొంగలు శుభ్రంగా గజం ఎక్కి ఊరేగుతారండి. గజ దొంగలు గజారోహణ చేసి ఊరేగుతారు. మనం చప్పట్లు కొడతాం, ఏళ్ళేస్తాం, వాళ్ళతో సెల్ఫీ దిగుతాం. వీడు ఈ టైప్ లో తగిలాడు. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ ని నాశనం చేస్తుంది. చప్పట్లు కొడతాం, ఏళ్ళేస్తాం. మా ఊరు ఇచ్చారండి, మా దగ్గరికి వచ్చాడు. ఎవడమ్మా వచ్చినవాడు? ఎవడా వచ్చినవాడు? వాడి చరిత్ర ఏమిటి? అబ్సల్యూట్ గా అన్పార్డనబుల్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. క్షమించరాని తప్పిది. ఏంటి ముక్కలో అంత అర్థం ఉంది? లేదేటే. కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాల వీళ్ళతో భరోసా ఇప్పించాలా. అప్పల్ రాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం. అటు చూడు బే, నేను 1,00,000 రూపాయలు 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. కొచ్చి కాదు ఎక్కడో అన్నాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.